నేను ఉప్పులేటి దేవిప్రసాద్, అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్. ఈనాడు ధర్నా చౌక్లో మరి అన్ని మాల సంఘాలు జేఏసీ కలిసి మరి ధర్నా చౌక్లో వర్గీకరణకు వ్యతిరేకంగా, కేబినెట్ నిర్ణయానికి వ్యతిరేకంగా, అలాగే ఆర్ఆర్ మిశ్రా ఇచ్చినటువంటి నివేదిక వ్యతిరేకంగా మేము ధర్నా చేయాలని చెప్పి సంకల్పించి పోలీస్ పర్మిషన్ కోసం అప్లై చేస్తే పోలీస్ పర్మిషన్ ఇచ్చామని చెప్పి మమ్మల్ని నమ్మించి మళ్ళీ పోలీస్ పర్మిషన్ లేదని చెప్పి అర్ధరాత్రి 1 గంటకు ఫోన్ చేసి చెప్పి మరి మా యొక్క ధర్నాని భగ్నం చేయాలని చెప్పి చూసినటువంటి ప్రభుత్వం యొక్క దమనకాండను మేము విమర్శిస్తున్నాం. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ప్రభుత్వంగా మారిపోయింది. ప్రజల హక్కుల్ని కాలరాసే ప్రభుత్వంగా మారిపోయింది. మరి ముఖ్యంగా మాలల అణిచివేతకి మరి ఇదొక నిదర్శనంగా నేను భావిస్తున్నాను. మాలలో శాంతియుతంగా మరి ఎంతో సామరస్యంగా చేసుకునేటటువంటి ధర్నా గురించి మరి పెట్టుకోవడానికి ముందు పర్మిషన్ ఇచ్చి తర్వాత పర్మిషన్ రిజెక్ట్ చేయడానికి కావాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? దానికి కారణం చెప్పమని అడిగితే కారణాలు చెప్పడం లేదు పోలీసు వాళ్ళు. మాకు పై అధికారుల నుంచి వచ్చింది అంటున్నారు. పై అధికారులు ఎవరో అదే తేల్చాలి. మీకు హోమ్ మినిస్టర్ మీ కులాసురాలు అయినంత మాత్రాన మాలలు పెట్టుకునేటటువంటి మీటింగ్ని అడ్డుకుంటారా అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. కాబట్టి మీరు ప్రతి విషయంలో ఇలా చేశారు. డిసెంబర్ 15న మేము గుంటూరులో చేసిన మీటింగ్ కూడా మీరు పర్మిషన్ ఇవ్వకోకుండా ఆపేశారు. మేము ప్రైవేట్ స్థలంలో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మీరు నిరంకుశంగా, ఏకపక్షంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క వర్గీకరణని మేము అడ్డుకోవడానికి చేస్తున్నటువంటి శాంతియుత ప్రదర్శనలను కూడా మీరు అడ్డుకోవాలని చూడటం ఇది ప్రజా వ్యతిరేకం, ప్రజాస్వామ్య వ్యతిరేకం, రాజ్యాంగ వ్యతిరేకం. మరి ఇది ప్రజా హక్కుల ఉల్లంఘన కింద వస్తుందని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ప్రభుత్వానికి నేను ఒకటే వార్నింగ్ ఇస్తున్నా. ఈ ధర్నాన్ని భగ్నం చేయడానికి, ధర్నాన్ని ఆపేయటానికి మీకు ఉన్నటువంటి రీజన్ ఏంటి? మీరు ఎందుకు అంత భయపడుతున్నారు? మీరు ఎందుకు ఆ రకంగా మరి వీటన్నిటిని ఆపేయాలని చూస్తున్నారు? మీరు చేసేది తప్పుడు పని అని మీకు తెలుసు. అందుకే మీరు ఇదేదో రాజుకుంటుంది, దీనివల్ల ఉధృతం అవుతుంది, ఉద్యమాన్ని వీళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారనేటువంటి భయంతోనే మీ యొక్క ధర్నాన్ని ఆపుచేయడం జరిగింది. రాష్ట్రంలో అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మరి మాల నాయకులందరినీ కూడా మీరు హౌస్ అరెస్టులు చేశారు. అలాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళని చెల్లాచెదురు చేశారు. మరి అలాగే అక్కడ ఉన్నటువంటి వాళ్ళని భయపెట్టి భయప్రాంతులను చేసి మరి వాళ్ళని పారద్రోలేరు. మీరు మరి ఇది ప్రజాస్వామ్య వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వంగా పేరు తెచ్చుకుంటున్నారు. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ధర్నా చౌక్లో ఎన్ని ధర్నాలు చేశారు? చంద్రబాబు నాయుడు గారు మీ పక్కన నేను కూడా కూర్చున్నాను అనేక సందర్భాల్లో. మరి ధర్నాలు చేసినప్పుడు మరి మీ హక్కు కదా? మరి అలాగే మాకు కూడా హక్కు ఉంటుంది కదా? మా హక్కులను మీరు ఎందుకు హరిస్తున్నారు? ఓ పక్కన మీ ఇష్టం వచ్చినట్టు నిరంకుశత్వంగా అడగని దానికి మీరు లేనిపోయినవన్నీ కూడా మరి వర్గీకరణ అనేటువంటి చట్టాన్ని చేసుకుంటూ పోతున్నారు. మేము చెప్పినా కానీ వినకుండా ఉంటున్నారు. కానీ మా యొక్క అభ్యంతరాలని మీరు పరిగణలోకి తీసుకోవటం లేదు. సుప్రీంకోర్టు చెప్పలేదు మీకు వర్గీకరణ చేయమని. అయినప్పటికీ మీరు ముందడుగేసి ఏదో ఒక వర్గాన్ని సాటిస్ఫై చేయడానికి మీరు చేస్తున్నారు. ఆ వర్గం కూడా మీకు లేదు. ఆ వర్గానికి కూడా ఇది నష్టమే, మాదిగ వర్గానికి కూడా నష్టమే. కాబట్టి మాదిగలు ఐక్యంగా ఉంటే ఈ యొక్క రాజకీయ అధికారం చెల్లదని చెప్పి ఈ రకమైనటువంటి కుట్రలతో, కుతంత్రాలతో దళితులను విడదీసేటటువంటి వర్గీకరణ చట్టాన్ని తీసుకొచ్చి ఎవరిని మభ్య పెట్టాలని చూస్తున్నారు. మాదిగ సోదరులారా, మీకు ఏమీ జరగదు. దీనివల్ల న్యాయం మీకు నష్టమే కానీ లాభం లేదు దీనివల్ల. కాబట్టి మీరు కూడా మాతో కలిసి పోరాడండి. వర్గీకరణ వద్దు అని చెప్పి మీరు కూడా మాతో కలిసి పోరాడండి. ఎందుకంటే వర్గీకరణ దళితుల యొక్క విభజన, కులాల విభజన, ఇది